హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఇది నా 100వ వీడియో నేను చేసేది. ఇప్పుడు ఇన్ని రోజులు చేసుకుంటూ వచ్చిన మీరందరూ నన్ను ఆదరించారు. ఇట్లే నన్ను ఆదరించండి. నేను వేలు వీడియోలు చేయాలి. ఇట్లనే నాకు సపోర్ట్ ఇవ్వండి మీరంతా. ఈరోజు 100వ వీడియో నాది. నా ఛానల్ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే చికెన్ కైమా ఉండలు. మా ఫాలోవర్స్ అడిగారు, చికెన్ కైమా ఉండలు చేస్తున్నాను. పదండి ఎట్లా చేయాలో చూపిస్తా. పండి చికెన్ కైమా ఉండలు చేసుకుందాం రండి. వచ్చారా? కమ్ టు బాలా కిచెన్. చూడండి, చికెన్ కీమా ఉండలు చేయమని కామెంట్ పెట్టారు కదండి మీరు. చూడండి, చికెన్ కీమా తెచ్చిన. ఇది బోన్లెస్ చికెన్ తెచ్చి మిక్సీ పట్టిన. ఉదరా పట్టిన, మెత్తగా పట్టకూడదు. ఉదరా పెట్టి పట్టిన. ఇట్లా ఉండాలి, కొద్దిగా కొంచెం ఇట్లా పీసులు అనిపించాలి. కొంచెం మరి మెత్తగా పేస్ట్ లాగా పట్టకూడదు. ఇప్పుడు చికెన్ కీమా ఉండలకి కావాల్సిన పదార్థాలు చూడండి. మెయిన్ రెసిపీ 1 kg చికెన్, తగినంత ఉప్పు, 1 స్పూను పసుపు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, 1.5 స్పూను గరం మసాలా, 1.5 స్పూను చికెన్ మసాలా. ఇది మళ్ళీ తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా. ఇది తప్పనిసరి వేయాల్సిందే. ఇంతకన్నా ఎక్కువ వేయకూడదు. ఇంకా గుడ్లు కొట్టేయటము, బియ్యం పిండి వేయటము అవి వేయకూడదు. అవన్నీ చేస్తే మిక్స్డ్ కైమా ఉండలు అవుతాయి, కానీ ఇట్లా ఒరిజినల్ కైమా ఉండలు కావు. సరేనండి, మనం ఇప్పుడు కలుపుకుందాం. నేను మంచిగా బోన్లెస్ చికెన్ తెచ్చి మిక్సీకి వేసుకున్నాం. ఉదరా మిక్సీకి వేసుకున్నాం. ఫస్ట్ మనం సాల్ట్ వేసుకుందాం. తర్వాత అన్నీ 1 by 1 అల్లం వెల్లుల్లి పేస్టు, మిర్చి పొడి, పసుపు పొడి, గరం మసాలా 1 స్పూను, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1.5 స్పూను చికెన్ మసాలా, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, తరిగి పెట్టుకున్న పుదీనా అన్నీ వేసి చక్కగా చేతితోటి మనం స్పూన్లతోటి వాటితోటి వీటితోటి కలిపితే ఇంత బాగా మిక్స్ అవ్వదు. చక్కగా చేయబెట్టి కలుపుకోవాలి. మనం కొద్దిగా కలిసేదాకా 2-3 నిమిషాలు మంచిగా కలుపుకుందాం. చూడడానికి పానీపూరి మసాలా ఉన్నట్టుంది కదండి, కానీ కాదు, చికెన్ కీమా. కలిపి పెట్టుకున్నానండి మంచిగా. కీమా అన్నీ వేసి చక్కగా కలిపి పెట్టుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే కళాయి పెట్టుకుందాం. మంచిగా పెద్ద కళాయి ఉండాలి, మంచిగా ఫ్రీగా వేగాల. కళాయి పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని ఇప్పుడు ఆయిల్ 2 ప్యాకెట్లు తెచ్చిన. 2 ప్యాకెట్ల ఆయిల్ లేదు చూపిను. 2 ప్యాకెట్ల ఆయిల్ ఎందుకు తెచ్చినానంటే అచ్చము ఇది పోస్తేనేమో పొంగు వస్తుంది. అచ్చం ఇదే రుచి గొల్లు పోసిందంటే రుచి ఉండదు. దానికి పేరులోనే రుచి ఉంది, కానీ అది నిజంగా రుచి ఉండదు. అందుకని అది కొంచెం ఇది కొంచెం పోస్తా. ఓ పావు కేజీ డీప్ ఫ్రై కదండి, పడుతుంది అంత మాత్రం. ఇది సాలో ఫ్రై కాదు, డీప్ ఫ్రై. ఇది ఓం ఆయిల్ అంటే పల్లి నూనె. ఇది ఒక పావు కేజీ పోసుకుందాం. అప్పుడే టేస్ట్ ఉంటుంది బాగా, లేకపోతే అంత టేస్ట్ ఉండవు.
చక్కగా అది వేడవుతూ ఉంటుంది కదండి. వేడయ్యేలోపు మనం ఏం చేసుకుందామంటే చూడండి, కొద్దిగా ఆయిల్ గిన్నెలో పోసుకొని ఇప్పుడు మనము ఇట్లా నూనె చేతికి అద్దుకొని, ఇది ఎందుకంటే అంటుకుంటుంటుంది, ఇటు చేతికి అద్దుకొని మంచిగా చేతికి రాసుకొని, ఫుల్గా చేతికి మంచిగా రాసుకొని చక్కగా ఉండలు చేసుకోవాలి. చిన్న చిన్నవి చేసుకోవాలి ఉండలు, పెద్ద వద్దు. పెద్ద అయితే లోపల ఉడకదు. ఇట్లా ఆ మాదిరి చక్కగా ఉండలు చేసుకోవాలి. ఒక చేయి సరిపోతుంది, మంచిగా వస్తుంది. చూడండి, చక్కగా ఇట్లా ఆయిల్ రాసుకొని చక్కగా ఇట్లా తీసుకొని మంచిగా ఇట్లా ఉండ చేసుకుందాం. ఆయిల్ కాగేలోపు చక్కగా అన్నిటినే ఉండలు చేసి పెట్టుకుందాం. ఇది 100వ వీడియో కదండి, అందుకే 100వ వీడియోలో వెరైటీ వంట చేస్తుండ. నా ఫాలోవర్స్ అడిగారు, నేను మంచిగా చక్కగా నా 100వ వీడియోలో గుర్తుండిపోయేటట్టుగా వంట చేస్తుంటాను. 100వ వీడియో, 100వ వంట. చూడండి, ఇన్ని వంటలు చేసుకున్నాము. ఆయిల్ కాగింది పక్కన, చక్కగా వేసుకుందాం. అవి నెక్స్ట్ వేగేసరికి అవి చేసుకుందాం. చూడండి, ఫస్ట్ చేస్తున్నాను. బాగా కాగింది, మనం సిమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి, ముందే పెట్టకూడదు సిమ్లో. ఇవన్నీ సిమ్లోనే వేగాల, అది మెయిన్ పాయింట్. అది ఒకరు గుర్తు పెట్టుకోండి, ఆయిల్లో వేగకూడదు, ఎందుకంటే లోపల ఉడకదు. పైన మారుతాయి, లోపల ఉడకదు. అందుకని సన్న సెగ మీద లోపల దాకా చక్కగా ఉడకాల. ఓకేనా? చేద్దాం. అన్నీ పట్టినాం. సరే, ఇది చక్కగా ఎగుతూ ఉంటాయి, సిమ్లో ఎగుతుంటాయి కదా. మనం చక్కగా మళ్ళీ ఈ అక్కని చేసుకుందాం. ఇవన్నీ అది ఎగుతుంటుందండి. మిగతా చికెన్ కైమా మొత్తం ఇట్లనే ఉండాలి చేసుకుందాం. అదే సిమ్లో చక్కగా ఎగుతూ ఉంటుంది. టైం పడుతుంది, 15 నిమిషాలు పడుతుంది ఒక్కొక్క వాయి ఆగాలంటే. అప్పుడే మన లోపల దాకా మంచిగా ఉడుకుద్ది. మీట్ కదా, మంచిగా ఉడకాల.
మంచిగా కీమా ఉండలు సిమ్ములు ఇట్లనే ఉడకాలి, 15 నిమిషాలు ఉడకాలి ఇట్లనే. అంతలేక మనం అవన్నీ ఉండలు చేసుకొని ఇంకా 2 సార్లు వేసుకుందాం. ఇంకా ఈ 2 వాయిలకు వస్తాయి. ఇంకా సూపర్గా ఉంటుంది ఈరోజు వంట. ఈరోజు ఇది వంట అనే కన్నా స్నాక్స్ అనొచ్చు. మంచిగా పప్పులల్లో, చారులల్లో, పచ్చళ్ళల్లో సైడ్కి తినొచ్చు, లేదా టమాటా సాస్ వేసుకొని స్నాక్స్ లాగా తినొచ్చు, ఉట్టికి కూడా తినొచ్చు. అన్నిటికీ బాగుంటుంది. చూడండి, కేజీ చికెన్ ఒక వాయి వేసిన, అన్ని ఉండలు చేసేసిన, ఒక వాయి వేసిన, ఇంక ఈ 2 వాయిలు అవుతుంది. అప్పుడప్పుడు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, అట్నే వదిలేయకూడదు. అన్ని పక్కల చక్కగా ఏగడానికి అప్పుడప్పుడు ఇట్లా తిప్పుకోవాలి. అన్నానికి బియ్యం కడిగి పెట్టుకుందాం. చూడండి, మంచిగా వేగింది, ఎర్రగా ఇట్లనే వేగాలి. ఇంతకన్నా ఎక్కువ వేగినా కానీ బాగుండవు, మాడిపోయినట్టు ఉంటాయి. ఎన్ని నిమిషాలు పట్టిందంటే 18 నిమిషాలు పట్టింది. స్లోలో అంటే సిమ్లో. ఒకవేళ మీకు అంతగా ఇంకా కాలాలనిపిస్తే ఒకసారి ఇంకొచ్చేపు వేసుకుంటే అయిపోయాయి. అది ఎవరి ఇష్టం వాళ్ళది కాల్చేది. అయింది కదండి, మనవి 2 వాయిలు పడతాయి. ఇప్పుడు 10 ఆయిల్ పెట్టుకున్నాం, స్టార్టింగ్ కదా, అట్లా అన్నీ చూసుకోవాలా, తెలుస్తుంటాయి చేస్తూ ఉంటాయి. అయ్యే సాఫ్ చేసిన కదా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనే లేదు. ఇదిగోండి 2 లెగ్ పీసులు తెచ్చిన. మంచిగా ఉప్పు, పసుపు, కారం, అల్లం, అవి 5 చికెన్ మసాలా 5 ఐటెంలు వేసి కలిపి పెట్టుకున్నా 1 అవర్ ముందు. ఇవి కూడా వేసుకున్నాం. తింటారు కదా మా వాళ్ళు. కదా మళ్ళీ సిమ్లోనే స్లోగా తొందరపడకూడదు. వంట కాడ తొందరపడకూడదు. అందులో నాన్ వెజ్ కాడ అసలే తొందరపడకూడదు. అంతే చక్కగా ఉడకాలి. అయిపోయినాయండి ఉండలన్నీ ఏం చేసినా చూడండి. చికెన్ కైమా ఉండలు ఇవి డ్రై అన్నమాట. వీటినే కర్రీ కూడా చేసుకుంటారు. కర్రీ చేసి ఈ ఉండలు కర్రీలో కూడా వేసుకుంటారు. అది చికెన్ గ్రేవీ ఉండలు అట్ట కూడా చేసుకుంటే ఇట్ట కూడా చేసుకుంటారు. ఇట్లా పక్కన సైడ్కు మనం తినటానికి అనమాట. ఏది పప్పులోనో, చారులోనో, పచ్చట్లోనో తినడానికి ఇట్లా చేసుకుంటారు. లేదా అన్నంలో కలుపుకొని తినడానికి ఈ ఉండల్ని కూర చేసుకుంటారు. మళ్ళీ గ్రేవీ చేసి ఆ గ్రేవీలో ఉండలు వేసుకోవాలి. అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. నేను ఇట్లా చేసిన, ఎందుకంటే అన్ని ఐటమ్లు ఉన్నాయి, అందుకని ఇట్లా చేసిన. సరిపదండి, టేస్ట్ చూసి చెప్తాను. రండి, అయినాయండి. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం.
ఈ ఉండలు ఇక నేను చేసిన వంటలు చూడండి ఈరోజు. టమాటా పప్పు సూపర్గా ఉంటుంది. ఇవన్నీ నేను వీడియోలు చూపించలేదండి, మధ్యాహ్నం చేసినాను ఇవన్నీ. ఇంకా దొండకాయ కూర, దొండకాయ టమాటా చాలా బాగుంది. ఇంకా ఆలుగడ్డ కోడిగుడ్లు కోడిగుడ్లు అయిపోయినాయి, ఆలుగడ్డ కూర మాత్రం ఉంది. ఇంకా ఇట్లా చూడండి మెయిన్ టమాటా పచ్చడి. ఈ టమాటా పచ్చడి మీద నా పానం కొట్టకలాడుతుందండి. ఎందుకంటే నేను అన్నం తినట్లేను, కలుపుకొని తినాలని చాలా. ఇదే ఉంది టమాటా పచ్చడి, పెట్టి నెల కూడా కాలేదు, ఒక నెల కూడా కాలేదు, అయిపోయింది. ఇదైతే అయిపోయినట్టే. ఇవి ఈరోజు మా ఇంట్లో వంటలు. ఈరోజు వైట్ రైస్, వేడి వేడి అన్నం, ఇంకా చపాతీ, డ్రై చపాతీ అన్నీ ఉన్నాయి. ఇంకా ఏదో చెబుదాం అనుకున్నా. ఈరోజు మా వాళ్ళు ఎవరు లేరు వీడియోలో, నేను ఒక్కదానే అయినా. టేస్ట్ చూద్దామండి, టేస్ట్ చూద్దాం. ఈరోజు మా వాళ్ళు ఎవరు లేరు, నేనే టేస్ట్ చూడాలి. ఏం వేసుకుంటానంటే టమాటా సాసా, టమాటా కచ్చప్ప వేసుకుంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. అన్ని ఉండయి కానీ నాకు చపాతే ఏదో శాస్త్రం చెప్పినట్టు ఉంది. రండి తిందాం. చూద్దామండి. బాగుంది, సాఫ్ట్గా బాగుంది. టమాటా సాస్ నాకు చాలా ఇష్టం. తిరుపతి టమాటా సాస్ లేకుండా తిందాం ఒక బయట. ఇది ఎట్లుందో చూద్దాం. అది తిరుపతి ఉంది, సూపర్. చాలా బాగున్నాయండి. చికెన్ కైమా ఉండదు, చికెన్ టమాటా సాస్తో తింటే ఇంకా చాలా సూపర్గా ఉండే. పప్పుతోటి, పచ్చడితోటి, చారుతోటి, రసాలతోటి, అన్నిటితోటి ఏటితోటైనా తినొచ్చు. సూపర్గా అంటే సూపర్గా ఉండే. ఇట్లా చేసుకుని ఒకసారి ట్రై చేయండి, అద్దరిపోని ఉంటుంది. ఎప్పుడు అలా కూర అదేంటి ఫ్రై అవి కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కూడా చేసుకోండి, బాగుంటుంది. చాలా బాగుందండి. ఇట్లా చేసుకుని ఒకసారి ట్రై చేయండి. సరే, నేను ఉంటానండి. ఇక నేను చేసిన కీమా మోడల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నాది 100వ వీడియో. 100వ వీడియోలో చికెన్ కీమా ఉండలు గుర్తుపెట్టుకుంటా. నెక్స్ట్ ఏ వీడియో చేయాలనో కామెంట్లో పెట్టండి. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.